హలో అండి, వెల్కమ్ టు అమ్మ సిటీ. ఈరోజు మనం అమ్మపల్లి టెంపుల్కి వచ్చాము. సో ఈ లొకేషన్ ఒక్కసారి చూడండి. ఇది మురారి మూవీ క్లైమాక్స్ షూట్ జరిగింది ఇక్కడ. మేము వెళ్ళిన రోజు వెదర్ అయితే చాలా బాగుంది. లైట్ డ్రిజిల్స్ తోని చాలా, అటు వర్షం పడలేదు ఇటు ఎండ లేదు, కానీ బ్యూటిఫుల్గా ఉంది క్లైమేట్ మాత్రం. ఒక కేరళకి వెళ్ళిన ఫీల్ అయితే వచ్చిందండి. చాలా బాగుంది వ్యూ అయితే. సో ఇది ఇంటీరియర్ అండి టెంపుల్ లోపల. గోపురం మ్యాక్సిమం నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో వీడియోని కవర్ చేయడానికి చూశాను. ఇది టెంపుల్ లోపే అండి. ఇక్కడ హోమాలు చేసుకోవడానికి అలా బిల్డ్ చేశారు. అండ్ ఆపోజిట్ టు ద మెయిన్ గర్భగుడి ఇదొక గోపురం ఉంది, పెద్ద డోర్ ఉంది. అక్కడ మనుషులు రావడానికి చిన్న ఓపెనింగ్ ఇచ్చారు. అండ్ ఇదండి వ్యూ ఓవరాల్గా. ఇది లోపల, టెంపుల్ లోపల నుంచి. హైదరాబాద్కి వెరీ నియరెస్ట్ ఉందండి ఈ ప్లేస్. ఇక్కడ గూగుల్ చేసినా మనకి తెలిసిపోతుంది. అండ్ ఇన్ డీటెయిల్గా ఈ గుడి గురించి చాలా డీటెయిల్స్ ఉన్నాయి. బట్ ఇది ఒక 12th సెంచరీలో చాళుక్యాస్ బిల్డ్ చేసినట్టు చెప్తారు. ఇక్కడంతా పార్కింగ్ ఏరియా. చాలా ఏరియా మాత్రం చాలా పెద్దగా ఉంది పార్కింగ్ది. అండ్ ఫాలోడ్ అడ్జసెంట్గా మీకు ఇది శివాలయం ఉంటుంది ఇక్కడ. ఇదంతా శివాలయం అండి. దీనికి అడ్జసెంట్గా అక్కడ వేరే టెంపుల్ ఉంది. ఆ రోజు మేము వెళ్ళిన రోజు అయితే అది క్లోజ్డ్గా ఉంది. మేబీ అది హనుమంతుడు టెంపుల్ అనుకుంటున్నాను. ఈ శివాలయం అడ్జసెంట్ ఇంకొక టెంపుల్ ఉంటుంది. ఈ రెండు టెంపుల్స్ బయటే ఉంటుంది, మన మెయిన్ గుడికి అవుట్ సైడ్. ఇది కోనేరు. కోనేరు వెళ్ళాలంటే మనం లెఫ్ట్ సైడ్ నుంచి, దీనికి వేరే యాక్చువల్ రూట్ వేరే ఉంది. ఇప్పుడు మనం అక్కడికే వెళ్దాము. సో ఇది ఫ్రంట్ వ్యూ అండి. ఇది ఫ్రంట్లో ఇలా ఎలిఫెంట్స్తో డెకరేట్. ఇది ఫ్రంట్ వ్యూ. లాంగ్ డిస్టెన్స్లో చాలా బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది చూడండి. ఇది ఇటు రైట్ సైడ్ కోనేరు, బ్యాక్ సైడ్ సమ్ తోట అవి ఉన్నాయి, చూపిస్తాను అది కూడా. ఇదండి కొబ్బరి చెట్లతో చాలా బాగా ఉంది ఆ రోజు క్లైమేట్ మాత్రం. బ్యూటిఫుల్ ప్లేస్ అండి. అట్లీస్ట్ వన్స్ అయినా విజిట్ చేయాలి.
ఆల్మోస్ట్ చాలా ఫోటోషూట్స్ అవుతున్నాయి న్యూలీ మ్యారీడ్ కపుల్స్కి కోనేరు దగ్గర. ఫర్ దట్ దే ఆర్ ఛార్జింగ్ ఎక్స్ట్రా. ఇదండి కోనేరు వ్యూ. ఇక్కడ ప్రొవిజన్ మనకు నడవడానికి ఇలా కోనేరు చుట్టూరా ఉందండి వే. సో ఇది వచ్చేసి బై వాక్. కోనేరు లోపలికి వెళ్ళడానికి స్టెప్స్ ఇలా కట్టారు. అప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఆ లోపలికి కూడా వీ కెన్ గో ఇన్సైడ్. సో ఇది వచ్చేసి వాక్ వే అడ్జసెంట్ గా కట్టింది. ఈ కంప్లీట్ వీడియో రికార్డింగ్ అంతా OnePlus CE3 లైట్తో చేశాను. ఇంకా మన ఛానల్ గ్రో అయితే ఫర్దర్గా ఇన్వెస్ట్మెంట్ పెడదామని యాజ్ ఆఫ్ నౌ నా కొత్త మొబైల్తో చేశాను. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ద టెంపుల్, అంటే ఫ్రంట్ నుండి. అక్కడ అన్ని పూల తోట ఉంది. బ్యూటిఫుల్ వ్యూ అండి ఆ రోజు అయితే. పూల తోట, మళ్ళీ ఇటు నుండి మన లాంగ్ షాట్ లో టెంపుల్ గోపురం చూద్దాము. చూసారా, చాలా బ్యూటిఫుల్ వ్యూ అండి. సో నా వ్యూలో ఈ అమ్మపల్లి టెంపుల్ ఎలా ఉందో మీకు చూపించానని ఐ హోప్ సో. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా మంచి మంచి కంటెంట్, ఇంటర్నేషనల్ ట్రిప్స్ అన్నీ పెడతానండి. థ్యాంక్ యూ.